Hi everyone, welcome to our channel. Today's video is Junior Inter Maths 1B. Junior Inter Maths 1Bలో పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ మీకు ఆల్రెడీ తెలుసు. పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ వెయిటేజ్ ఎంత అండి? పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్‌లో పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ వెయిటేజ్ వచ్చేసి మనకు 7+7 మార్క్స్. అంటే మోస్ట్ వెయిటేజ్ అన్నట్లు. అంటే మనకు పాస్ అయ్యే వాళ్ళకి బెస్ట్ వెయిటేజ్ ఇది. అవును. ఎట్ ఎ టైమ్ చాలా ఈజీ కాదు. లెంతీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. కొద్ది కాన్సంట్రేషన్ చేస్తే మాత్రం అస్సలు టఫ్ కాదు. అంటే ఏదో ప్రిపేర్ అవుతున్నాం చేయొచ్చా సార్ అన్నంత టెన్షన్ అవసరం లేదు. ఈజీగా అయితే చేసుకోవచ్చు. అంటే బాగా టఫ్‌గా ఫీల్ అయ్యి వస్తుందో రాదో అన్నంత భయం అయితే అవసరం లేదు. ఓకేనా? బెటర్‌గా అయితే చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇబ్బంది ఉండదు. కాన్సంట్రేషన్ చేసినా మనకు 7+7 అయితే మనకిందులో 7కి ఒకటి ఏమొస్తదండి? థీరమ్ ఒకటొస్తది. థీరమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒక 10 ఉంటాయి. నియర్‌లీ ఒక 10 ఉంటాయి. నెక్స్ట్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ ఒక 10 ఉంటాయి. 10 అంటే 9 ఉన్నాయి. టెక్స్ట్ బుక్ మొత్తంలో 9 ఉన్నాయి. అందులో మనం ఒక 6-8 క్వెషన్ చదవడం కలిగితే అన్నీ ఒకటే మెథడ్. హోమోజీనియస్ అన్నీ ఒకటే మెథడ్. అవొకటి నేర్చుకొని ఈ థీరమ్స్ నేర్చుకున్నయితే 2 లాంగ్ ఆన్సర్‌లొస్తాయి. మాక్సిమం నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పే వీడియోలో కొన్ని థీరమ్ చెప్తా. 1 ఆర్ 2, 3 పార్ట్స్ వరకైతే చేయడానికి ట్రై చేస్తుంటా. లేకపోతే మాక్సిమం 2 పార్ట్స్‌లో క్లోజ్ చేస్తా. ఒక 1 అవర్, 1 అవర్ లేకపోతే 1 అవర్, 1 అవర్, 3 అవర్స్‌లో అట్లా క్లోజ్ చేస్తే మీరు కన్ఫర్మ్ ఈ వీడియో చూస్తే 14 మార్క్స్ స్కిప్ కావిగ. మీకు ఫైనల్ ఎగ్జామ్‌లో కన్ఫర్మ్ ఏమొస్తాయి? 14 మార్క్స్ వస్తాయి. డైలీ ఒక 5 క్వెషన్స్ లాగా టార్గెట్ పెట్టుకోండి. ఒక 3 డేస్‌లో ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోద్ది. పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. 3 డేస్‌లో ప్రిపరేషన్ అంటే 14 మార్క్స్ వస్తాయి. అది ఎవరికైనా సరే మనకు 75 వచ్చే వాళ్ళకైనా, 40, 30 వచ్చే వాళ్ళకైనా, జస్ట్ పాస్ అయ్యే వాళ్ళకైనా పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ అనేది కొద్దిగా ఈజీ టాపిక్. లెంతీగా ఉంటాయి. క్వెషన్ అర్థం చేసుకొని చేయడం వస్తే మాత్రం చాలా ఈజీ టాపిక్. రైట్. ఓకే. రైట్. వీడియోలోకెళ్తే ఫస్ట్ థీరమ్. పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ అంటే నార్మల్‌గా చెప్తున్నా. అంటే పెద్దగా అవులు లేకుండా మనకిక్కడ 2 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి. వన్ ఈస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2హెచ్ఎక్స్‌వై ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. దీన్నేమంటామంటే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డిగ్రీ సేమ్ ఉంది. హెచ్ఎక్స్‌వై డిగ్రీ టు వై స్క్వేర్ డిగ్రీ కూడా సేమ్. దీన్ని హోమోజీ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ ఈక్వేషన్ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ అంటేనే ఒక స్ట్రెయిట్ లైన్‌లో పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ 2 స్ట్రెయిట్ లైన్‌లు ఉంటాయని మీనింగ్ మనకు. ఆ 2 స్ట్రెయిట్ లైన్ ఇలా రాయొచ్చు మనం. దీన్ని L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y ఈక్వల్ టు 0 ఇదొకటి రాయొచ్చు. ఇది కూడా పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైనే. అంటే మనకు స్ట్రెయిట్ లైన్స్ ఏంటి? మనం నార్మల్‌గా అయితే స్ట్రెయిట్ లైన్‌లో ఇలా రాస్తాం. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడేం తీసుకుంటాం? ఇదేంటిది? విత్ కాన్స్టాంట్. వితౌట్ కాన్స్టాంట్ అయితే ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు 0 రాస్తాం. అంతా బానే ఉంది. మరి ఇక్కడెందుకు సార్ ఎల్ఎక్స్ తీసుకున్నామంటే ఆల్రెడీ ఏబీలో ఈ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్‌లో ఇంక్లూడ్ చేశాను కాబట్టి ఏబీలు ఆల్రెడీ ఇందులో వచ్చినాయి గాబట్టి, ఇందులో ఏం తీసుకున్నాను నేను? ఓన్లీ ఎల్ఎంలు తీసుకున్నా. క్లారిటీ కొరకంతే. రైట్. ఇక నెక్స్ట్‌కెళ్తే మనం ఇదయిపోయింది గదా! నెక్స్ట్ ఏంటిది? దీన్ని ఇంకోలాగా గూడా డిఫైన్ చేస్తాం. ఇది రైటే. ఇంకోటేంటంటే, మనం స్ట్రెయిట్ లైన్ ఏమని రాస్తామండి? ఇది స్ట్రెయిట్ లైనే. y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి కూడా స్ట్రెయిట్ లైనే గదా! అవునా? y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి కూడా మనకేమైద్ది? స్ట్రెయిట్ లైనే. ఇక్కడ గూడా అదే. y మైనస్ m1x ఇంటూ y మైనస్ m2x ఈక్వల్ టు 0. ఈ 2 లైన్స్ కూడా దీన్ని రిప్రజెంట్ చేస్తాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2హెచ్ఎక్స్ ప్లస్ బీవై స్క్వేర్. మీకు ఇంకోటి అడగొచ్చు. మాకు ఇంకో క్వెషన్ ఉంది కదా సార్ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ ఇది కూడా అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2హెచ్ఎక్స్‌వై ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2జీఎక్స్ ప్లస్ 2ఎఫ్‌వై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది కూడా పేరు. ఈ క్వెషన్స్ వచ్చినప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది అక్కడ చెప్పేస్తా. ఓకేనా? ఇది పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. కాకపోతే ఇదేమైద్ది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇదొచ్చినప్పుడు ఇది చెప్పేస్తా. ఇదొచ్చినప్పుడు ఇది చెప్పేస్తా. మీకు కొద్దిగా క్లారిటీ వస్తది అక్కడికి. ఓకేనా? ఇంత ప్రాబ్లమ్ లేకుండా ఒక ఐడియా వచ్చేస్తది మీకు ఆడికి. ఓకేనా? స్కిప్ చేయొద్దు. రైట్. ఇగ ఫస్ట్ థీరమ్‌కెళ్దాం. ఎక్కువ రిపీట్ అయిన థీరమ్స్ ఫస్ట్ చెప్తా. కొద్దిగా తక్కువ రిపీట్ అయిన థీరమ్స్ లాస్ట్‌కెళ్తూ ఉంటాం. అంటే మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు ఏ క్వెషన్ పేపర్ చూసినా గాని ఓకే. మీరు ప్రిపేర్ అయిన క్వెషన్ వచ్చిందనుకో హ్యాపీగా అనిపిస్తది. రాలేదనుకో కాసేపు తిట్టుకుంటారు సార్‌లను. సార్‌లనెవరు మమ్మల్నే కదా! రైట్. క్వెషన్‌కెళ్తే మనం ఫస్ట్ వన్ రైట్. ఫస్ట్ థీరమ్ వచ్చేసి ఫస్ట్ థీరమ్ చూడండి స్టేట్మెంట్. లెట్ ద లెట్ ద ఈక్వేషన్ లెట్ ద ఈక్వేషన్
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0 represents pair of straight lines, represent pair of straight lines. Straight line ను నేను HL అని రాస్తూ ఉంటాను. Straight lines. Then the angle theta between the lines given by cos theta is equal to a plus b by under root of a minus b whole square plus 4h square. a minus b whole square plus 4h square అనేది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో మనకి ఇది ప్రూఫ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, రైట్. సో మనం ఈ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ను లెట్ మనకి ఇచ్చిన పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ మనం ఏం తీసుకుంటాం, లెట్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ద లైన్స్. అంటే నేనేం చెప్పాను ఇంతకు ముందుకే, ఇన్ ప్లేస్ ఆఫ్ ax square plus 2x plus by square is the pair of straight line. Pair of straight line represent the two individual straight lines. That individual straight lines ఏంటండి, L1x plus M1y equal to 0, L2x plus M2y equal to 0. This is the equation 1. This is the equation 2 గా తీసుకోండి. ఎందుకు సార్ అవంటే, సార్ మీరు 2 రాశారు కదా, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇది ఒకటి ఉంది సార్, అందులో ఏది యూజ్ చేసుకోవాలంటే డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. కొన్ని టైమ్స్ ఫస్ట్ది యూజ్ చేస్తే ఈజీగా వస్తుంది, కొన్ని టైమ్స్ సెకండ్ కండిషన్ యూజ్ చేస్తే ఈజీగా వస్తుంది. మనకు అందులో ఏది ఈజీగా క్యాలిక్యులేషన్ సింపుల్గా ఏది యూజ్ చేసుకుంటూ వస్తుందనే దాని మీద డిపెండ్ అయ్యి మనం తీసుకుంటాం. అంతేగాని సార్ ఇది చేసి అడిగే సెకండ్ వన్ చేసి అడిగా నేను కూడా సెకండే చేస్తాను, రోజు ఫస్ట్ చేసిన ఆన్సర్ వస్తుంది. అది కొద్దిగా లెంత్ పెరుగుద్ది అన్నట్టు. ఒకటి 5 స్టెప్స్ వస్తే ఇంకొకటి 8-9 స్టెప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఇంకెక్కడ చేంజెస్ కనపడవు. మనం డ్రాస్టిక్ చేంజెస్ లాగా వస్తుందా రాదా అన్న డౌట్ అయితే ఇక్కడ మీకు కూడా 1% కూడా అవసరం ఉండదు. రైట్, నెక్స్ట్కి వచ్చేస్తే ప్రెజెంట్ చేసానా, రైట్. దీన్ని ఏం రాయొచ్చు చూడండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y ఈక్వల్ టు, ఈ రెండు సేమే కదా, ఈ రెండు సేమ్ అయితే మనం ఇక్కడ ఏ వాల్యూ, ఎల్ వాల్యూ, ఎం వాల్యూ, ఎన్ వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ ఏ వాల్యూ కావాలి మనకి, అయితే మీకు చాలా వరకు బుక్స్లలో ఉంటుంది డైరెక్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు L1 L2, B ఈజ్ ఈక్వల్ టు M1 M2, 2h ఈజ్ ఈక్వల్ టు L1 M2 ప్లస్ L2 M1 ఉంటుంది. అది ఎలా వచ్చాయంటే చూడండి, మల్టిప్లై చేస్తా, ఫస్ట్ ఇంటూ ఫస్ట్ వన్, అప్పుడు ఏమైందండి, L1 ఇంటూ L2 x ఇంటూ ఎక్స్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ఇంటూ సెకండ్ వన్, వాట్ వి గెట్ L1 M2 xy. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఇంటూ ఫస్ట్ వన్, వి గెట్ M1 L2 xy. నెక్స్ట్ సెకండ్ వన్ ఇంటూ సెకండ్ వన్, వి గెట్ M1 M2 y స్క్వేర్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, L1 L2 x స్క్వేర్ ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 xy. రెండిట్లో కూడా ఈ 2 టర్మ్స్ లో కూడా మనకి xy కామన్ ఉంది, అని వీటికి కామన్. నెక్స్ట్ వాల్యూస్ ఆర్ M1 M2 y స్క్వేర్. ఓకేనా, రైట్. అప్పుడైతే ఇది వచ్చేసిందో, ఇప్పుడు కంపేర్ చేసుకోండి. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే నేను ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తున్నా. బోత్ సైడ్స్ నేను ఎప్పుడైతే ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేశానో, ఓకేనా, ఎప్పుడైతే నేను ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేశానో, సో మనకి ఇప్పుడు ఏమవుతుందండి, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, L1 L2 వచ్చేస్తుంది. నెక్స్ట్ పోయిందా, ఏ వాల్యూ ఏమైంది, L1 L2 వస్తుంది. నెక్స్ట్ ఏం చేశాను నేను, ఈ XY కోఎఫిషియంట్ కంపేర్ చేస్తున్నా. XY కంపేర్ చేస్తే 2h ఈక్వల్ టు L1 M2 ప్లస్ L2 M1 వస్తుంది. నెక్స్ట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తున్నా. y స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఏముందండి, y స్క్వేర్ ఉంది. y స్క్వేర్ ఉంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b ఈక్వల్ టు M1 M2 ఇవే వస్తాయి. కాకపోతే సార్లు ఏం రాస్తారంటే ఎవ్రీ టైం ఈ స్టెప్ రాసేసి డైరెక్ట్ ఇవి రాస్తారు. ఇవి మీకు ఎవ్రీ క్వశ్చన్ కిందే, మీరు ఇక్కడి వరకు రాసినా కూడా 2 మార్క్స్ వస్తాయి.
పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్‌లో ఇది రాసి జస్ట్ ఇక్కడ వరకు రాస్తే మీకు 2 మార్క్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా పడతాయి. ఓకేనా? చూసుకోండి. రైట్. ఇక్కడికొచ్చేసాం. రిప్రజెంట్ చేసామా? నెక్స్ట్ ఏమన్నాడు? లెట్ థీటా బి ది యాంగిల్ బిట్వీన్ యాంగిల్ బిట్వీన్ ది లైన్స్. యాంగిల్ బిట్వీన్ ది వేటికి లైన్స్ అండి? ఈక్వేషన్ 1 అండ్ 2. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రెండిటి మధ్యలో యాంగిల్ ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఈ 2 ఈక్వేషన్స్ మధ్యలో ఉన్న యాంగిల్ నేను ఫైండ్ ఔట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటంటే మనం నార్మల్‌గా కూడా స్ట్రెయిట్ లైన్‌లో చేసాం మనం. ఇక్కడ కొత్తగా ఏం రాదు. హ్మ్. స్ట్రెయిట్ లైన్‌లో ఫార్ములా ఏంటిదండి? ద యాంగిల్ బిట్వీన్ ద యాంగిల్ బిట్వీన్ 2 స్ట్రెయిట్ లైన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 and is cos theta equal to a1 a2 plus b1 b2 mod of by under root of a1 square plus b1 square into under root of a2 square plus b2 square. ఇదే కదా మనకు ఫార్ములా. స్ట్రెయిట్ లైన్‌లో యూజ్ చేసుకున్నాం. స్ట్రెయిట్ లైన్‌లో యాంగిల్ బిట్వీన్ 2 స్ట్రెయిట్ లైన్ అప్పుడు యూజ్ చేసిన ఫార్ములా అది మనకు. ఇక్కడ కూడా అదే యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ a1 a2 b1 b2 ఏమైద్దిగుంటే ఇవి. ఇదేమో ఇది a1 లాగా, ఇది b1 లాగా, ఇది a2 లాగా, ఇది b2 లాగా రాస్తాం. ఇది ఎల్ఎంఎన్‌లో వస్తాయి. అంటే ఇక డైరెక్ట్ ఇప్పుడు మనం చేయొచ్చుగా ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ చేస్తే cos theta is equal to a1 వాల్యూ ఏంటిదండి? L1. L1 L2 M1 M2 by under root of a1 square L1 square plus M1 square into under root of L2 square plus M2 square. ఓకే రైట్. cos theta ఈక్వల్ టు చూడండి మనకు ఆల్రెడీ సగం ఆన్సర్ వచ్చేసింది. ఎక్కడ సార్ ఏడొచ్చింది సార్ అంటే L1 L2 చూడండి. L1 L2 అంటే ఏం రాసుకున్నాం మనం? L1 L2 ఈజ్ ఈక్వల్ టు A. M1 M2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? B. అవే రాస్తా నేను. L1 L2 అంటే A ప్లస్ B బై అండర్ రూట్ ఆఫ్ ఈ రెండు మల్టిప్లికేషన్లు ఉంటాయి. మల్టిప్లై చేద్దాం. L1 ఇంటూ L2 అప్పుడు ఏమైంది? L1 L2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ L1 ఇంటూ M2 ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమైందండి? ప్లస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఈ రెండు M1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ M1 ఇంటూ M2 హోల్ స్క్వేర్. ఓకేనా? సేమ్ ఉన్నాయి కాబట్టి రైట్. న్యూమరేటర్ వచ్చేసింది మనకు కావాల్సిన థీరంది. బట్ డినామినేటర్ మిస్ అవుతుంది. డినామినేటర్ ఏం కావాలి? మీకు ఎప్పుడైనా థీరమ్స్ రాలేదనుకో ఈ డినామినేటర్ ఉందా? డైరెక్ట్ ఏ ప్లేస్‌లో ఏ వాల్యూ, బి ప్లేస్‌లో బి వాల్యూ సబ్మిట్ చేసి ఆల్రెడీ తెలుసు కదా మనకు. అవి సబ్మిట్ చేసి రివర్స్ చేసినా మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ చేస్తాం కదా ఆన్సర్ రాకపోతే రివర్స్ అలా చేసినా మీకు ఆన్సర్ వస్తది. ఎప్పుడైతే ఇలా చేశానో cos theta is equal to a ప్లస్ b బై అండర్ రూట్ ఆఫ్ నేను డినామినేటర్ ఏం చేస్తున్నా అంటే యాడ్ చేస్తున్నా ఒక వాల్యూస్‌ని. ఏ వాల్యూస్ అంటే ఈ రెండు పక్క పక్కకు రాస్తున్నా. ఇది ఎందుకంటే మనకి a మైనస్ b హోల్ స్క్వేర్ కావాలి కదా. సో L1 L2 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 హోల్ స్క్వేర్ మైనస్ 2L1 L2 M1 M2 మైనస్ 2L1 L2 M1 M2 ప్లస్ నెక్స్ట్ రిమైనింగ్ L1 M2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ 2L1 L2 M1 M2. చూడండి నేను ఇక్కడ కొత్తగా ఏం చేయలేదు. జస్ట్ నా కన్వీనియన్స్ కొరకు L1 L2 స్క్వేర్ M1 M2 స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని మైనస్ 2L1 L2 M1 M2 ప్లస్ 2L1 ఇంటూ L2 M1 ఇంటూ M2లను యాడ్ చేసుకున్నాం అంతే. ఎప్పుడైతే యాడ్ చేసుకున్నానో ఇప్పుడు చూడండి ఏమవుతుందండి ఇది? cos theta ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ న్యూమరేటర్ వి రైట్ a ప్లస్ b బై అండర్ రూట్ ఆఫ్ వాట్ వి రైట్? ఇక్కడ ఫార్ములా వచ్చేసింది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో విచ్ ఈస్ రిటెన్ యాస్ L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఓకే. మరి మిగిలిన సార్ ఏం చేస్తారు సార్ అంటే చూడండి. ఇది a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు? డైరెక్ట్లీ వి రైట్ ప్లస్ ఆఫ్ L1 M2 ప్లస్ L2 M1
హోల్ స్క్వేర్‌గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇది అండర్ రూట్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి కాస్ థీటా ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై అండర్ రూట్ ఆఫ్ వాల్యూస్ ఏమవుతాయండి ఇక్కడ మనకి L1, L2 తెలుసు. ఎట్లా తెలుస్తాయంటే ఇవే స్టార్టింగ్ చెప్పాను కదా! మనకు 2 మార్క్స్ వరకు వస్తాయని. ఇగో ఇవి. ఇక్కడి వరకు వచ్చిన 2 మార్క్స్ వరకు వచ్చినయి చూసారా? వీటినే మనం అక్కడ యూజ్ చేసుకున్నాం. L1, L2 ఉన్న దగ్గర ఏం సబ్మిట్ చేయాలంటే ఏ. M1, M2 ఉన్న దగ్గర బి. L1, M2 ప్లస్ L2, M ఉన్న దగ్గర 2H సబ్మిట్ చేస్తా. ఆ వాల్యూసే నేను ఇక్కడ సబ్మిట్ చేస్తా. L1, L2 మైనస్ M1, M అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ L1, M2 ప్లస్ ఏంటిది 2H హోల్ స్క్వేర్. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తది. ఏ ప్లస్ బి బై అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4H స్క్వేర్. దిస్ ఈస్ ద ఆన్సర్. ప్రూవ్ చేసామా? కంప్లీటెడ్. టఫ్ అనిపించిందా? మీకు ఒకవేళ ఇన్ కేస్ అక్కడ టఫ్ అనిపించినా గూడా ఇది డైరెక్ట్ చేసుకోవచ్చు రివర్స్. ఇది థీరమ్ వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తారా? దాని తర్వాత ఇట్లా ఎక్స్పాన్షన్ ఏ ప్లేస్‌లో ఏ వాల్యూ, బి ప్లేస్‌లో బి వాల్యూ. దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తే ఈ స్టెప్ వస్తది. దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే ఇదొస్తది. డైరెక్ట్ ఆన్సర్. రివర్స్ చేసినా గూడా మీకు ఆన్సర్ వస్తది. అయితే మీకు ఇంకోటేంటంటే నేనిక్కడ మనకిప్పుడు క్లాస్‌లో ఏదైతే చెప్తున్నానో, సార్ మాకు అదే థీరమ్ ఉంటే మళ్ళీ ప్రిపరేషన్ మాకు ఈజీగా ఉంటుంది సార్ మేము నోట్స్ కాపీ అని మనం ఇది టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. ఇది ఎప్పుడైతే పేర్ ఆఫ్ స్టేట్ లైన్ మొత్తం కంప్లీట్ అయిపోతుందో, ఒక 2, 3 డేస్ 3 పడితే ఆ 3 డేస్‌లో ఎంత నోట్స్ వస్తుందో, ఆ నోట్స్ అంతా మీకు అందులో పోస్ట్ చేస్తాను. ఎందులో మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మెథడ్. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఇంటర్మీడియేట్ ఫ్రెండ్స్ సెకండ్ ఇయర్స్ అయినా, ఫస్ట్ ఇయర్స్ అయినా ఎంతమంది ఉంటే అంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. కంటిన్యూయస్‌గా వీడియోస్తే మనకు ఐపీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయే వరకు మాక్సిమం మీకు 75 మార్క్స్ వెయిటేజ్ పెట్టి కంప్లీట్ మన దాంట్లో ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వెషన్‌లు 1A, 1B బ్లూ ప్రింట్ వీడియోస్ కూడా చేశాను. అయి ప్లే లిస్ట్‌లో ఉంటాయి చూసుకోండి. ఓకేనా? సో, రైట్. ఇది వీడియోస్. టెలిగ్రామ్‌లో ఫాలో అవ్వగానే టెలిగ్రామ్ గ్రూప్ తెలిసి నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. రైట్. నెక్స్ట్‌కొచ్చేస్తే మనం ఇక్కడి వరకు వచ్చిందా? ఇక నెక్స్ట్ థీరమ్ చూద్దాం. థీరమ్ అర్థమైందనుకుంటున్నా. ఇది ఎలా చేశానో, ఇందులో నేను ఫస్ట్ హాఫ్ ఎలా రాసానో సెకండ్ దాంట్లో కూడా అదే కంటిన్యూ చేస్తా. అసలెక్కడ చేంజ్ రానియను. చూడండి కావాలంటే. ఇక నెక్స్ట్ సెకండ్ థీరమ్‌కెళ్దాం. ఇది కూడా చాలా సార్లు రిపీట్ అయిన థీరమే. సెకండ్ థీరమ్ వచ్చేసి రైట్. షో దట్ ది show that the show that the product of the perpendicular distances product of the perpendicular distances from a point alpha comma beta to the pair of alpha comma beta to the pair of straight lines ax square plus 2hxy plus by square equal to 0 is a alpha square plus 2h alpha beta plus b beta square by under root of a minus b whole square plus 4h square. చూడండి ఇంతకుముందు క్వెషన్ చేసామా? అదే క్వెషన్ డినామినేటర్ ఉంది. అంటే డినామినేటర్ బిఫోర్ థీరమ్ అయితే ఏం చేసామో అదే కాన్సెప్ట్, అదే మ్యాటర్ ఇక్కడ యూజ్ చేస్తా. కొత్త మ్యాటర్ నేను యూజ్ చేయను. ఇక ప్రూఫ్‌కి వచ్చేస్తే సొల్యూషన్ చూద్దాం. సేమ్ లెట్ ax square plus 2hxy plus by square equal to 0 is represents the లైన్స్. ఏ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తదండి మనకు తెలుసు కదా. L1x ప్లస్ M1y ఈక్వల్ 0. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 అండ్ L2x ప్లస్ M2y ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. రెండు ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తే రెండు రాసేసా. మళ్ళీ చేయాల్సింది గుర్తుంది కదా మీకు. ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ రిటర్న్ యాజ్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు మనం? L1x M1y ఇంటూ L2x M2y. మీకు ఆల్రెడీ తెలుసు కదండి. జస్ట్ ఏం చేస్తాం మనం ఇవి మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే ఇది ఇంటూ ఇది రైట్. నెక్స్ట్ ఇంకోటి ఇలా వచ్చేసిందా? వస్తే ఇప్పుడు ఏమవుతుందండి? L1 ఇంటూ L2 L1 L2 x స్క్వేర్ నెక్స్ట్ L1 M2 xy
నెక్స్ట్ m1 L2 m1 xy నెక్స్ట్ ఏమైందండి m1 ఇంటూ m2 y స్క్వేర్ m1 ఇంటూ m2 y స్క్వేర్ వస్తుంది m1 ఇంటూ m2 y స్క్వేర్ ఎప్పుడైతే వచ్చిందా రైట్ నెక్స్ట్ స్టెప్లో L1 L2 x స్క్వేర్ ఇక్కడ వి కామన్ ద xy వి గెట్ L1 m2 ప్లస్ L2 m1y ప్లస్ m1 ఇంటూ m2 y స్క్వేర్ వచ్చేసిందా రైట్ ఇక్కడ కంపేరింగ్ చేసుకోవాలి మీకు తెలుసు కానీ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ L1 L2 x స్క్వేర్ కంపేర్ చేసాం అనుకోండి LHS సైడ్ RHS సైడ్ x స్క్వేర్ ఇక్కడ LHS సైడ్ x స్క్వేర్ కోషంట్ ఇది a RHS సైడ్ x స్క్వేర్ కోషంట్ ఇది L1 L2 ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది నెక్స్ట్ b వాల్యూ ఏమవుతుందండి ఇగో ఇది m1 m2 2h వాల్యూ ఈస్ L1 m2 ప్లస్ L2 m1 తీసుకున్నాక 2h అంటే ఇది xy కోఎఫిషియంట్ సారీ ఇక్కడ నేను x రాయడం మర్చిపోయాను x ఓకేనా వచ్చేసిందా రైట్ ఇక్కడ h వాల్యూస్ ఇవి ఎప్పుడైనా కామన్ ఇక్కడ వరకు చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి మనకు 2 మార్క్స్ వస్తే వేయాల్సిందే మీరు కొంటాము రైట్ ఎప్పుడైతే ఇక్కడికి అయిపోయింది ఇక నెక్స్ట్ మనం ఫార్ములాకి వద్దాం సార్ ఫార్ములా ఏంటి సార్ ఎందుకు ఫార్ములా యూజ్ చేయాలి ఇది కామన్ రాసేసాం మనం ax స్క్వేర్ ప్లస్ 2hxy అయిందంటే ఏ క్వశ్చన్కైనా ఇప్పుడు రాసిన ఒక 6 స్టెప్స్ కామన్ ఫిక్స్డ్ 2 మార్క్స్ వస్తాయి ఇక్కడికి రాస్తే నెక్స్ట్ షో దట్ అందుకే మీరు తీరం ఏదైనా అన్నోన్ వచ్చినా కూడా వదిలేస్తూ ఉంటాం వదిలేయద్దు మనం అట్లా క్వశ్చన్ వదిలేయకుండా ఇలా రాస్తే మీకు మార్క్స్ వస్తాయి ఇక్కడ షో దట్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వెక్టార్స్ అన్నాడు ప్రోడక్ట్ ఆఫ్ ది అంటే ఈ రెండు స్ట్రేట్ లైన్ల పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇదని ప్రూవ్ చేయాలి ఓకేనా అంటే రెండు స్ట్రేట్ లైన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ వాటిని ప్రోడక్ట్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది నాకు ఓకేనా వాటిని ఆన్సర్ రాయాలంటే మనకు ప్రోడక్ట్ ఏంది స్ట్రేట్ లైన్ లో ఉంది ఫార్ములా స్ట్రేట్ లైన్ ఉంది ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ p of x1 comma y1 to the straight line ax plus by plus c is equal to 0 is ఏంటిదండి mod of ax1 plus by1 plus c by అండర్ రూట్ ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దిస్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది x1 కామా y2 అంటే ఒక పాయింట్ నుంచి ఒక స్ట్రేట్ లైన్ కున్న డిస్టెన్స్ ఇది ఒక పాయింట్ హ్యాండ్ అనేది ఒక పాయింట్ అనుకో ఇది ఒక స్ట్రేట్ లైన్ ఈ స్ట్రేట్ లైన్ నుంచి ఈ పాయింట్ కున్న డిస్టెన్స్ ఉంటుంది కదా ఆ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా యూజ్ చేసుకుంటాం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ x1 కామా y1 టు ది స్ట్రేట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c is g ఓకే రైట్ ఎప్పుడైతే ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో మనకి ఇక్కడ ఎన్ని స్ట్రేట్ లైన్స్ ఉన్నాయని 2 ఉన్నాయి వన్ ఈజ్ L1x ప్లస్ m1y అనదర్ L2x ఇక్కడ కూడా ఇప్పుడు మనం అదే స్ట్రేట్ లైన్ యూజ్ చేస్తూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాస్తాం ఓకేనా ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా కామా బీటా టు ది లైన్ L1x ప్లస్ m1y ఈక్వల్ టు 0 ఈజ్ అంటే ఒక సి అనేది ఉండదు మనకు ఎక్కువ సి అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్ మనం ఏం రాయొచ్చు మోడ్ ఆఫ్ L1 x ప్లస్ L1 x x అంటే ఏంటంటే ఆల్ఫా L1 ఆల్ఫా m1 బీటా బై అండర్ రూట్ ఆఫ్ ఏ వాల్యూ అంటే ఏమైంది మనకు ఇది L1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ వచ్చింది ఇది ఒకటి తీసుకోండి రైట్ వచ్చేసిందా రైట్ నెక్స్ట్ ఇంకొకటి ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా కామా బీటా టు ది లైన్ ఏమైందండి L2x ప్లస్ m2y ఈక్వల్ టు 0 ఈస్ L2 ఆల్ఫా ప్లస్ m2 బీటా బై అండర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ వచ్చేసే ఈ రెండు ఎందుకు తీసుకున్నాం సార్ అంటే వాళ్ళు ఏమన్నారు రెండింటికి లైన్స్ గా అనుకోరు ఈ రెండింటికి డైరెక్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇప్పుడు ఏం చేయాలి మనం ప్రోడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ నెక్స్ట్ ప్రోడక్ట్ చేస్తాం ప్రోడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఏం రాసుకోవచ్చు మనం పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ప్రోడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అంటే ఫస్ట్ వన్ ఏంటిదండి ఈక్వల్ టు ప్రోడక్ట్ చేయండి ఆ L1 ఇన్ ఆల్ఫా ప్లస్ L2 బి సారీ
తప్పు రాసానా? రబ్ చేసేద్దాం. L1 ఇంటూ ఆల్ఫా M1 ఇంటూ బీటా ఓకే బై అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేరు M1 స్క్వేరు ఇంటూ L2 ఆల్ఫా M2 బీటా బై అండర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ వచ్చేసింది. రైట్, మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ చేస్తే మోడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటే ఏం లేదండి, ఇలా L1 ఆల్ఫా L2 ఆల్ఫా L1 ఆల్ఫా ఇది ఈ రెండు మల్టిప్లై చేస్తా, నెక్స్ట్ ఈ రెండు ఓకేనా, మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే వాట్ విల్ గెట్ L1 ఇంటూ L2 ఆల్ఫా స్క్వేర్, నెక్స్ట్ L1 M2 ఆల్ఫా ఇంటూ బీటా, నెక్స్ట్ ఏమైందండి M1 ఇంటూ L2 M1 L2 ఆల్ఫా బీటా ప్లస్ M1 ఇంటూ M2 బీటా స్క్వేర్ ఓకే వచ్చేసిందా బై ఇక అండర్ రూట్ ఆఫ్ డైరెక్ట్లీ ఈ లైన్స్ కొట్టడం పెద్దది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ మల్టిప్లికేషన్ ఎక్కడ చేసాం మనం మల్టిప్లికేషన్ ఆల్రెడీ యూజ్ చేసాం, ఏది ఇంత బిఫోర్ థీరంలో, ఇది ఈ రెండు ఇది మళ్ళీ ఇది ఇది ఇట్లా మల్టిప్లై చేయండి. చేస్తే ఏమైంది L1 L2 కదా, L1 L2 హోల్ స్క్వేర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ నెక్స్ట్ M1 స్క్వేర్ L2 స్క్వేర్ నెక్స్ట్ M1 ఇంటూ M2 హోల్ స్క్వేర్ వచ్చేసింది. రైట్, నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్లో చూడండి, మనం కొద్దిగా కేర్ఫుల్గా రాస్తే L1 L2 ఆల్ఫా స్క్వేరు ప్లస్ ఆల్ఫా బీటా కామన్ తీస్తే L1 M2 M1 L2 వచ్చేసాయి. ఇది ఫస్ట్ దాంట్లో, ఇందులో ఆల్ఫా బీటా. నెక్స్ట్ ఏంటి M1 ఇంటూ M2 బీటా స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ ఇక డినామినేటర్లో ఏం చేయాలండి, సేమ్ బిఫోర్ థీరం చేసినట్లే దీనికి కూడా యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. L1 L2 స్క్వేర్ ప్లస్ M1 M2 స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చింది, -2ab కావాలి కాబట్టి వి రైట్ -2 L1 L2 M1 M2 ప్లస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ ప్లస్ 2 L1 L2 M1 M2 ఓకేనా, యాడ్ చేశాను సబ్ట్రాక్షన్. నెక్స్ట్ ఇక్కడ ఏ ఫార్ములా వస్తుందని చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab ఫార్ములా. దిస్ వన్ ఈస్ ఈ ఫార్ములా ఏమైందండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తాం, వేరే ఫార్ములా రాదు ఇక్కడ ఓకేనా. బిఫోర్ థీరం స్టేట్మెంట్ ఏమైతే వచ్చిందో ఇక్కడ కూడా అదే కదా యూజ్ చేసింది. రైట్, ఇప్పుడు చూసుకుంటే మనం వచ్చేసిందా. రైట్, న్యూమరేటర్ ఏం రాయొచ్చండి, మనకు ఆల్రెడీ తెలుసు వాల్యూస్ ఇక్కడ. మోడ్ ఆఫ్ L1 L2 అంటే ఏంటిదని ఏ ఆల్ఫా స్క్వేర్, L1 M2 ప్లస్ M1 L2 అంటే ఏంది 2h, మనం ఫస్ట్ కనుక్కున్నదే అదే కదా మల్టిప్లికేషన్ చేసి అవి అంటే ఇవి ఇక్కడ ఉన్నాయి ఇవి ఈ వాల్యూసే మనం ఇక్కడ రాసుకున్నాం, కొత్తగా ఏం చేయలేదు ఓకేనా. ఇలా ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న ఏ వాల్యూ కనపడినా ఏబీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. వచ్చేసిందా. రైట్, ఎప్పుడైతే రాసామో నెక్స్ట్ చూడండి M1 M2 అంటే ఏంటంటే బి బీటా స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ వాట్ వి రైట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab written as L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదేమైందండి L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్. ఇది ఆల్రెడీ మనకు తెలుసుగా వాట్ హ్యాపెన్ ఏమవుతుందో ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ అప్లై చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమైందండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంతే కదండి. L1 L2 వాల్యూ ఏంటిది ఏ, M1 M2 వాల్యూ బి, L1 L2 ప్లేస్లో ఏ సబ్మిట్ చేశాను, M1 M2 ప్లేస్లో బి సబ్మిట్ చేశాను, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 అంటే ఏంది 2h ఓకే. రైట్, ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ బై
అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 4h². మనం ప్రూవ్ చేయాల్సింది అదేనా వచ్చేసింది. చూడండి ఆల్మోస్ట్ బిఫోర్ థీరమ్ ఏం చేశాను ఇక్కడ అదే. కాకపోతే ఇక్కడ పర్పెండిక్యులర్ కండిషన్ ఇచ్చాను కాబట్టి పర్పెండిక్యులర్ ఇట్లా రాస్తే మీకు ఒక్క మార్క్ కట్ చేయడానికి ఆప్షనే లేదు. ఎందుకు కట్ చేస్తారు? ఆప్షనే లేదు, కనపడదు కూడా. కాబట్టి కొద్దిగా కేర్‌ఫుల్‌గా చేయండి. ఓకే. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతారు. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీలైతే కాస్త ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇన్‌స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్. ఓకేనా? హెల్ప్ అవుతుంది మన ఛానల్ గ్రోత్‌కి. ఓకే. రైట్. ఇక నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. ఇక నెక్స్ట్ క్వెషన్‌కెళ్తే థర్డ్ వన్ కదండీ! థర్డ్ థీరమ్. ఇది కూడా అంతే. ఇది మీకు బుక్‌లో ఒక అంటే వేరేలాగుంటుంది. టెక్స్ట్ బుక్‌లో ఒకలాగుంటుంది. ఒక్కొక్క మెటీరియల్ ఒకలాగుంటుంది. మీకు కొద్దిగా ఈజీ మెథడ్ చూజ్ చేసుకొని చెప్పేస్తా నేను. ఓకే. రైట్. ఇఫ్ ద ఈక్వేషన్ మాక్సిమం ఈ వీడియోలో మీకు ఒక 5 థీరమ్స్ వరకు కవర్ చేస్తా. ఆ 5 థీరమ్స్ ఒకరోజు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0 represents a pair of straight line represents a pair of straight line pair of straight lines. Then the combined equation of the pair of bisectors of the angle between these lines is h of x square minus y square is equal to a minus b into xy. అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూఫ్ చేయడానికి మళ్ళీ సేమ్ అదే మెథడ్. లెట్ ద ఈక్వేషన్ ఏమవుద్దండి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ is equal to 0 is represent the lines. ఏ లైన్స్ రిప్రజెంట్ చేద్దాం ఈసారి? రివర్స్ తీసుకుంటున్నాను. ఎందుకు సార్ అంటే L1x తీసుకుంటే కొద్దిగా లెంతీ వస్తుంది. దానికి ఏం చేస్తుండంటే y is equal to m1x ఇది ఈక్వేషన్ 1 అండ్ y is equal to m2x ఇది ఈక్వేషన్ 2గా తీసుకోండి. ఓకేనా? సేమ్ మళ్ళీ మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే చూడండి therefore ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ is equal to y మైనస్ m1x అవుతుందండి. ఓకేనా? y మైనస్ m2x అవుతుంది. ట్రాన్స్ఫర్ చేశాను ఒక సైడ్ ట్రాన్స్ఫర్. ఇది ఇక్కడ కూడా మళ్ళీ మల్టిప్లై చేయడమే. కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటే బ్లాక్ విజిబిలిటీ బాగుందా? మీకు రెడ్ బాగుందా? లేకపోతే గ్రీన్ బాగుందా? లేకపోతే యెల్లో బాగుందా? సో, దాన్ని బట్టి మనం నెక్స్ట్ టైమ్ ఇంకొద్దిగా బెటర్ చేయడానికి ట్రై చేయొచ్చు. మీకు ఏ కలర్ విజిబిలిటీ ఉంటే అది. ఓకే. రైట్. క్లాస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. రైట్. ఇక్కడికొచ్చేస్తే మల్టిప్లై చేయండి. వెన్ వి మల్టిప్లై y ఇంటూ y స్క్వేర్. y ఇంటూ x స్క్వేర్ ఏంది? మైనస్ m2xy. ఓకే. m1 మైనస్ m1xy మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ m1 ఇంటూ m2x స్క్వేర్ వచ్చేసింది. సో, రైట్. y స్క్వేర్ ఫస్ట్ m1 m2 రాద్దాం. m1 m2 x స్క్వేర్ minus xy is the common term. We get m1 plus m2 ప్లస్ y స్క్వేర్ వస్తుందండి. ఇప్పుడు కంపేర్ చేసుకోండి. బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముందండి? a ఉంది. అంటే ఇక్కడ m1 m2 ఈక్వల్ టు ఏమవుతుందండి? a. m1 m2 ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది. నెక్స్ట్ m1 ప్లస్ m2 ఏమవుతుందండి? నెక్స్ట్ ఇది xy కోఎఫిషియంట్ కదండి. ఇక్కడ xy కోఎఫిషియంట్ 2h ఈక్వల్ టు మైనస్ ఆఫ్ m1 ప్లస్ m2 మైనస్ ఆఫ్ m1 ప్లస్ m2. అయితే ఇక్కడ ఒక చిన్న చేంజ్ వస్తది. ఏంది సార్ చేంజ్ అంటే ఇక్కడ y స్క్వేర్ కోఎఫిషియంట్ b ఉంది. ఇక్కడ y స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది. కాబట్టి టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ b. ఈ 2 మొత్తం ఈక్వేషన్ ఉందా? దాన్ని ఏం చేస్తున్నా? నేను b తోని డివైడ్ చేస్తున్నా. ఎప్పుడైతే మనం టోటల్ ఈక్వేషన్ b తోని డివైడ్ చేస్తున్నా m1 m2 ఈజ్ ఈక్వల్ టు a బై b 2h ఈజ్ ఈక్వల్ టు ఏమైద్దండి? b అయితది. అంటే ఇక్కడ ఏమైద్ది? మైనస్ 2h బై b ఈక్వల్ టు
m1 ప్లస్ m2. ఇగో బి వాల్యూ ఏమైందండి 1 అవుతుంది అన్నాడు. కంపేర్ చేసాం అనుకో బి వాల్యూ ఏమైందండి బి ఈక్వల్ ఎంత వచ్చింది మనకు 1. అంటే ఇక్కడ 1 సబ్మిట్ చేస్తే ఏమైనా చేంజ్ అయ్యిద్దా? చేంజ్ కాదు. మనం థీరం రిజల్ట్ రావడానికి మనం ఇలా ప్లే చేసాం అన్నట్టు. ఇక్కడ కోఎఫిషియంట్ సేమ్ ఉండడానికి. ఓకే రైట్. క్లారిటీ వచ్చిందనుకో ఇక్కడ వరకు కామన్. ఇప్పుడు మనం చేసేది యాక్చువల్‌గా వస్తది అన్నట్లు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే డయాగ్రామ్ డ్రా చేస్తా. ఎందుకు సార్ డయాగ్రామ్‌తో పనేంటంటే చూడండి ఇక్కడ వరకు వచ్చిందా? అయితే ఇక్కడ ఏం చేస్తానంటే లెట్ y ఈజ్ ఈక్వల్ టు mx ఓకేనా? ఈస్ థర్డ్ ఈక్వేషన్ ఈస్ యాంగులర్ బైసెక్టర్. ఇదెక్కడి నుంచి వచ్చింది సార్ కొత్తగా మళ్ళెందుకు చెప్పిల్లు అనుకోవచ్చు. అవునా? రైట్. దీన్ని మనం దాని స్లోప్ ఏమైద్దండి టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ కదా! అంటే టాన్ టీటా అయితది. సారీ రబ్ చేసి. ఓకే. ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు నార్మల్‌గానే దీని స్లోప్ ఏమైద్దండి? స్లోప్ m ఈక్వల్ టు టాన్ టీటా. స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు ఏమైతది? టాన్ టీటా అయితది. అయితే y ఈజ్ ఈక్వల్ టు m1xకు స్లోప్ m1 ఈజ్ ఈక్వల్ టు ఏమైతది? టాన్ టీటా 1 అవుతుంది. ఓకే. దీన్ని టాన్ టీటా 1గా రాసాను. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు m2x ఇది కూడా తీసుకున్నా కదండీ! దీనికి m2 ఏం రాయొచ్చు మనం? టాన్ టీటా 2 స్లోప్. స్లోప్స్ ఎన్ని మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ ఈక్వేషన్ వస్తే ax ప్లస్ by ప్లస్ c ఫార్మాట్‌లో ఇస్తే మైనస్ a బై b ఒక స్లోప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 2 పాయింట్స్ ఇస్తే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనేది ఒక స్లోప్ అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఇస్తే m ఈక్వల్ టు టాన్ థీటా అనే స్లోప్ తీసుకుంది. వచ్చేసాయి రైట్. ఇక్కడ మనకేమన్నాడంటే యాక్చువల్‌గా ఇదంతా ఏంది జస్ట్ చేశాను. ఇక్కడి వరకు రాస్తే మీకు ఒక 3 మార్క్స్ వస్తాయి. ఇది కామన్‌గా రాస్తామా? అన్ని క్వెషన్‌లకు కామన్. కాకపోతే ఈసారి L1x ప్లస్ M1 కాకుండా y ఈజ్ ఈక్వల్ టు M1x, y ఈజ్ ఈక్వల్ టు M2x తీసుకోండి. నెక్స్ట్ దాన్ని మల్టిప్లై చేసి ఈ వాల్యూ తీసుకోండి. ఇక్కడ డివైడెడ్ బి తీసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లమ్ రాదు. ఎందుకు? బి వాల్యూ ఎంత అండి 1. మళ్ళీ 1 సబ్మిట్ చేస్తే యాస్ ఇట్ ఈజ్ వాల్యూస్ వస్తే థీరం ప్రూవ్ చేయడానికి ఎస్పెషల్లీ మనకు థీరంలో బి అనేది ఒక వాల్యూ ఉంది కాబట్టి అది రావాలంటే ఇక్కడ బి కన్సిడర్ చేయాలని చేసుకున్నాం మనం. లేకపోయినా కూడా వస్తది. కొద్దిగా కాంప్లికేటెడ్ క్రియేట్ అయితది మీకు. ఓకే రైట్. ఇక్కడ క్వెషన్‌లో ఏమన్నాడండి మనకు ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రిప్రజెంట్ ద పెయిర్ ఆఫ్ స్టైల్ కంబైన్డ్ ఈక్వేషన్ బైసెక్ట్ ఒక యాంగిల్ బైసెక్ట్ చేస్తే అది ఫార్ములా అది మనకు ఎంట్రన్స్‌లో ఎంసెట్‌లో మనకు షార్ట్ కట్ ఫార్ములా అయితే. అసలు ఏం చేయాలి సార్ ఇప్పుడంటే చూడండి. నేను డయాగ్రామ్ డ్రా చేస్తా. ఎగ్జామ్‌లో డ్రా చేయడానికి ట్రై చేయండి. కొద్దిగా ఈజీగా ఉంది. ఇవి మనకు ఫస్ట్ 2 ఇచ్చిన లైన్స్. ఇప్పుడు నేను డ్రా చేసేటివి 2. ఇదొక లైన్. ఇదొక లైన్. ఇదే లైను y1 ఈజ్ ఈక్వల్ టు m1x అనే లైన్. y ఈక్వల్ టు m1x అనే లైన్ ఇది. ఇదే లైను y ఈక్వల్ టు m2x అనే లైన్. అయితే దీన్ని మధ్యలో ఒక లైన్ వచ్చేసింది. ఇది. ఈ లైన్ వచ్చి ఈక్వల్‌గా బైసెక్ట్ చేస్తాంది. కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా మధ్యలోంచి వెళ్తుందన్నట్టు. బైసెక్టింగ్ అంటే ఈక్వల్ పార్ట్స్. అంటే ఒక 100 డిగ్రీస్ ఉన్నదాన్ని 50, 50 చేస్తది. 90 ఉంటే 45, 45. 30 ఉంటే 15, 15 చేస్తది. అయితే ఇక్కడికొచ్చేవరకి అయితే నేను ఇక్కడికొచ్చేసాక మనం దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి యాంగిల్ అంటే ఈ ప్లేస్‌లో ఉన్న యాంగిల్ ఏమైతదండి? θ1 అయితది. ఎందుకంటే M1 కాబట్టి θ1 రాసిన అంతేగాని కొత్తగా పేరేం లేదు. రైట్. నెక్స్ట్ అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇక్కడి నుంచి ఇక్కడికే తీసుకున్నాననుకో. ఈ యాంగిల్ ఏమైతది? θ2 అయితది. సారీ θనే ఎందుకంటే M కదా! θ కొద్దిగా ఈజీగా ఉండడానికి. నెక్స్ట్ ఇది మొత్తం. నెక్స్ట్ ఈ మొత్తం తీసుకో నువ్వు ఇదంతా. ఇక్కడ నుంచి మొత్తం తీసుకుంటే ఇదేమైతది? θ2 అయితది. అవునా? యాంగిల్ బైసెక్టార్ అంటే మన కండిషన్ ఏంటిది? యాంగిల్ బైసెక్టార్ అంటే రావట్లేదా? రైట్. యాంగిల్ బైసెక్టార్ అంటే ఈ ప్లేస్ ఉందా? ఇందులో ఉన్న యాంగిల్ 2 ఎలా ఉంటాయి? సేమ్ ఉంటాయి. సేమ్ ఉంటే మనకు ఇక్కడ దీన్నేమని రాసుకోవచ్చు ఈ ప్లేస్‌ను? ఈ ఒక్క ప్లేసే గావాలి. నాకు కరెక్ట్‌గా ఈ ప్లేస్‌లో ఉన్న యాంగిలే గావాలి. ఈ ప్లేస్ ఎంత యాంగిల్ చేస్తదని రావాలి. అంటే మొత్తం యాంగిల్ ఎంత? θ2. θ నుంచి θ వైపు θ2 మైనస్ θ చేశాననుకో ఈ బైసెక్టింగ్ యాంగిల్ వచ్చింది. ఓకే సార్. మరి నెక్స్ట్‌ది ఏం చేస్తారంటే ఇది మళ్ళా నెక్స్ట్ నాకు ఈ యాంగిల్ గావాలి. ఈ యాంగిల్ గావాలంటే ఏం చేయొచ్చు మనం? మొత్తం ఇగో ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు యాంగిల్ ఎంత? నుంచి θ1 సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోద్ది కదా! θ మైనస్ θ1 వచ్చిందా? ఎప్పుడైతే ఇవాళ వచ్చిందో సిన్స్ అక్కడి నుంచి తీసుకోండి.
θ2 మైనస్ θ ఈక్వల్ టు ఏమైందమ్మా θ మైనస్ θ1 ఎందుకొచ్చింది సార్ అంటే, ఈ 2 బైసెక్టింగ్. బైసెక్టింగ్ అంటే 2 ఈక్వల్‌గా ఉంటాయి యాంగిల్స్. ఎక్కడా గూడా చేంజ్ గాకుండా ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కడ గూడా చేంజ్ గాకుండా ఉంటాయో వాటిని డైరెక్ట్ మనం రిప్రజెంట్ θ2 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు θ మైనస్ θ1 రాసేయొచ్చు. నేను గూడా అక్కడ అదే చేశాను. θ2 మైనస్ θ ఈక్వల్ టు θ మైనస్ θ1గా రిప్రజెంట్ చేసుకున్నాను. ఎప్పుడైతే రిప్రజెంట్ చేశానో ఇప్పుడు సింప్లిఫై చేస్తే చూడండి. సింప్లిఫికేషన్‌లో గూడా θ2 మైనస్ అంటే ఈ పాజిటివ్ ఒకసారి చేద్దాం. θ2 ప్లస్ θ1 ఈక్వల్ టు θ ప్లస్ θ. సో, వచ్చేసిందా? ఇప్పుడు నార్మల్‌గా చేద్దాం. సో, θ2. సో, θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 2θ. బోత్ సైడ్స్ అప్లై ద టాన్ అప్లై చేద్దాం. ఎందుకంటే మనకు అందుకే కదా స్లోప్స్ ఏం తీసుకున్నా టాన్‌లను. టాన్ ఆఫ్ θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు టాన్ 2θ. టాన్ θ1 ప్లస్ θ ఈజ్ ఈక్వల్ టాన్ 2θ తీసుకుంటే టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేసేయండి. మీకు ఆల్రెడీ తెలుసు. టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి. టాన్ 2a ఫార్ములా, టాన్ 2θ ఫార్ములా 2 టాన్ θ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ θ. ఓకేనా? అవే ఫార్ములాస్ ఇక్కడ రాసేయండి. అప్పుడేమైద్ది? టాన్ θ1 ప్లస్ టాన్ θ2 బై 1 మైనస్ టాన్ θ1 ఇంటూ టాన్ θ2 ఈక్వల్ టాన్ 2θ ఫార్ములా 2 టాన్ θ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ θ వచ్చేసాయి. ఫార్ములాస్ వచ్చేసాయి. మరి ఇప్పుడు ఇంకేం చేయాలి సార్ అంటే, మనం ఇక్కడ అనుకున్న బాక్స్‌లో డ్రా చేసాను చూసారా? m ఈక్వల్ టు టాన్ θ, m1 ఈజ్ ఈక్వల్ టాన్ θ1, m2 ఈజ్ ఈక్వల్ టాన్ θ2. అవే వాల్యూస్‌ని మనం ఇక్కడ సబ్మిట్ చేద్దాం. సో, టాన్ θ1 అంటే θ1 ఉంది కాబట్టి వి రైట్ m1, m2 బై 1 మైనస్ m1 ఇంటూ m2 ఈక్వల్ టు 2m1 బై 1 మైనస్ ఓన్లీ ఎంఏ. ఓన్లీ m కాబట్టి 2m బై 1 మైనస్ m స్క్వేర్. ఇప్పుడు మనకి ఇంకా కండిషన్ స్టార్టింగ్‌లో చేసాం గుర్తుందా మీకు? మనం మల్టిప్లై చేసి m1, m2 వాల్యూ a బై b, m1 ప్లస్ m2 వాల్యూ మైనస్ 2h బై b. సో, వాటినే ఇక్కడ సబ్మిట్ చేయండి. m1 ప్లస్ m2 ఏంటిదండి? a బై b బై 1 మైనస్ 2h బై b ఈక్వల్ టు 2m. 2m అంటే చూడండి స్లోప్. మనకు m వాల్యూ y ఈజ్ ఈక్వల్ టు mxా? m ఈక్వల్ టు ఏమైద్దండి? y బై x అయిద్ది. m ప్లేస్‌లో y బై x. 2y బై x మైనస్ 1 మైనస్ y స్క్వేర్ బై x స్క్వేర్. ఇప్పుడు సింప్లిఫై చేయాలి. a బై b బై b మైనస్ a ప్లస్ a ఎంత? 2h. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ బై b ఈక్వల్ టు 2y బై x బై x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై x స్క్వేర్. చూడండి. b క్యాన్సిల్. ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక క్యాన్సిల్. క్యాన్సిల్ అయితే మనం నార్మల్‌గా ఏం రాస్తామండి ఇట్లా. a బై b c బై d ఉందనుకో లోయర్ సెక్షన్‌లో నేర్చుకుంటాం మనం. a బై b ఇంటూ c బై c రాస్తామా? ఇక్కడ కూడా అదే అప్లై చేసేయండి. కొత్తగా ఏం అవసరం లేదు. జస్ట్ అప్లై దట్. ఇప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్‌లీ వి రైట్ a బై b ప్లస్ 2h ఈక్వల్ టు ఈ x ఎక్కడ మల్టిప్లై అవుతుందండి? ఎక్స్ట్రాగా ఉన్నది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 2xy బై x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. 2x మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ వచ్చేసింది. ఎప్పుడైతే ఈ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయ్యాయో నేనేమన్నా రాంగ్ రాసానా? యాహ్! ఇట్లా మిస్టేక్ చేశానండి. మిస్టేక్ చేశాను. సారీ ఫర్ మై మిస్టేక్. ఇటు సైడే. రాంగ్ రాసుకున్నా. ఎందుకు సార్ రాంగ్ రాసారంటున్నానంటే, నేను m1 ప్లేస్‌లో ఒకటి సబ్మిట్ చేశాను. m2 ప్లేస్‌లో ఒకటి సబ్మిట్ చేశాను. దట్స్ మై మిస్టేక్. m1 ప్లస్ m2 అంటే ఇది కదా! ఏది ఇక్కడ ఆ! m1 ప్లస్ m2 అంటే మైనస్ 2h బై b. m1 ఇంటూ అంటే a బై b. అంటే న్యూమరేటర్ ఏం రాయాలి? మైనస్ 2h బై b 1 మైనస్ a బై b. ఓకేనా? మైనస్ 2h బై b, b మైనస్ a బై b. b క్యాన్సిల్. ఇక్కడ నెగెటివ్ ఉంది కదా! నెగెటివ్, నెగెటివ్ కామన్ తీస్తే నెగెటివ్ మొత్తం పోతుంది. అంటే నేనేం రాయొచ్చు? 2h బై b, a మైనస్ b రాసుకున్నా. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం అంతే. 2h ఆఫ్ ఏమవుతుందండి? x స్క్వేర్ లేకపోతే ఇక్కడ 2 క్యాన్సిల్ చేసేయండి. 2తో ప్రాబ్లమ్ ఉంటది. మొత్తం క్లోజ్ అయ్యి. ఇప్పుడు డైరెక్ట్‌లీ ఆన్సర్ వస్తది. h ఆఫ్ ఏమవుతుందండి? x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు xy ఇంటూ a మైనస్ b. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. కంప్లీటెడ్. ఎన్ని థీరమ్స్ అయిపోయినాయి ఇప్పటికి? 3 థీరమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. కాకపోతే టైం పట్టింది.
నేనే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగాను. అంటే ఆల్‌మోస్ట్ 45 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాను. ఒక ఈ థీరమ్స్. కానీ ఈ 3 థీరమ్స్ ఇచ్చే మీ కాన్సెప్ట్ మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ. మీకు చాలా మంచి కాన్ఫిడెన్స్ ఇస్తాయి. ఈ థీరమ్సే. మీరు అనుకోవచ్చు ఏమున్నది సార్ చేసుకుంటూ ఉంటాం గాని, మంచి కాన్ఫిడెన్స్ ఇస్తాయి. అసలు మీరెక్కడ గూడా ఇబ్బంది పడకుండా చేసుకోవడానికి ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చే థీరమ్స్ ఇవి. ఓకే. రైట్. నెక్స్ట్ ఇంకొక 2 థీరమ్స్ అయినా చూద్దాం. ఇంకొక 2 థీరమ్ చేసినట్లయితే మీకు ఇంకొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తది. ఓకేనా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అండి. ఇది కొద్దిగా పెద్దగొస్తది. ఓకే. చూడండి. కొద్దిగా లెంతీగా వస్తది థీరమ్. థీరమ్ అనేది లెంతీగా వస్తది. ఫోర్త్ వన్. షో థట్ ది షో థట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ షో థట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ formed by the lines ax square plus 2hxy plus by square equal to 0 and lx plus my plus n equal to 0 is ఏమని ప్రూవ్ చేయాలి మనం n square into under root of h square minus ab by am square minus 2hlm plus bl స్క్వేర్ యూనిట్స్ అని ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా. స్క్వేర్ యూనిట్స్ అని ప్రూవ్ చేస్తే మనం చేసింది రైట్ అవుతుంది. స్క్వేర్ యూనిట్స్ అని మనం ప్రూవ్ చేయాలి. సో రైట్. అలా అయితేనే రైట్ అవుతుంది. లేకపోతే రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ దీనికి కూడా డయాగ్రామ్. అయితే దీనికి కూడా మనం 2 చేయొచ్చు. ax స్క్వేర్ ప్లస్ 2hx బై స్క్వేర్‌ను L1x ప్లస్ M2y కూడా తీసుకోవచ్చు. లేకపోతే y mx తీసుకో. y m1x, y m2x తీసుకుంటే కొద్దిగా చిన్నగొస్తది. మనం అది తీసుకుందాం. y L1x, M2x కొద్దిగా చిన్నగొస్తది ఆన్సర్. లెంతీకి కాకుండా. లేకపోతే L1x ప్లస్ M1y తీసుకున్నా కూడా వస్తది. కాకపోతే లెంతీ అవుతుంది అంతే. లెట్ 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 ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0 represents the lines ఏ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తదండి? y ఈక్వల్ టు m1x, దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 అండ్ y ఈజ్ ఈక్వల్ టు m2x, దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. 2 లైన్స్ ని రిప్రజెంట్ చేసింది. వచ్చేసాయా? రైట్. వీటిని ఏమని రాసుకోవాలి మనం? ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు y మైనస్ m1x, y మైనస్ m2x. అయితే బిఫోర్ థీరమ్‌కి ఆల్రెడీ నేను మల్టిప్లై చేసి రాసాను కాబట్టి ఇట్లా డైరెక్ట్ రాసుకుంటా. ఏమవుతాయండి ఇలా మల్టిప్లై చేశాక? m1 ప్లస్ m2 వాల్యూ ఈస్ మైనస్ 2h బై b. m1 ఇంటూ m2 వాల్యూ ఈస్ a బై b. ఓకేనా. ఈ 2 వచ్చేస్తాయి. వచ్చాక అయితే అండ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఒక ఈక్వేషన్ వాళ్ళే ఇచ్చిండు. ఏ ఈక్వేషన్ ఇచ్చిండంటే lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0. lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్. ఓకేనా. రిప్రజెంట్ ద లైన్స్ y ఈజ్ ఈక్వల్ టు m1x ప్లస్ ఈక్వేషన్ 1, y ఈజ్ ఈక్వల్ టు m2x ఈక్వేషన్ 2. వాటిని మల్టిప్లై చేసి మైనస్ 2h బై b, a బై b. ఇక్కడి వరకు రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయండి? 2 మార్క్స్. అంటే 27 వస్తే చాలా అనుకున్న వాళ్ళకి ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న కీ పాయింట్స్ మీరైతే కొద్దిగా వాడుకోగలిగితే యూ విల్ ఇన్ ది సేఫ్. అంటే టఫ్ అనిపియదు ఇక. చేసుకోవడం కొద్దిగా ఈజీ అనిపిస్తది. రైట్. ఇక్కడికొచ్చాక ఇక మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. ఎందుకు సార్ అంటే వాళ్ళేమన్నారు? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్ చేయాలి. ఇది మనం ఎంసెట్‌లో ఇలాంటి క్వెషన్‌లు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వస్తే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని డైరెక్ట్ చేస్తాం. లెంతీ చేయకుండా. అయితే చూడండి. నార్మల్‌గా మీరు 10థ్ క్లాస్‌లో చేసినట్లే చేస్తాం. ఇప్పుడు కొత్తగా ఏం చేయం. మీరు ఈ మెథడ్ ఎక్కడ చేశారంటే ఎక్కడ మీరు ఆల్రెడీ స్ట్రెయిట్ లైన్‌లో చేశారు. ఊరుకోండి సార్ మేము స్ట్రెయిట్ లైన్‌లో ఎందుకు చేసామంటే చెప్తా చూడండి. ఇదన్నమాట. వాళ్ళు ఇచ్చిన లైన్‌లు రాసుకుంటే ఈ లైన్ ఏమైద్దంటే lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నంబర్ 3. ఓకేనా. వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఇదొకటి. y ఈజ్ ఈక్వల్ టు m1x ఒకటి. ఇది ఈక్వేషన్ నంబర్ 1. ఇదొకటి. y ఈజ్ ఈక్వల్ టు m2x ఒకటి. ఇది ఈక్వేషన్ 2. మనం ఈ పాయింట్స్ కనుక్కోవాలి. ఇది O, ఇది A, ఇది B. అవునా? మనకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏముండాలి?
హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అదొకటి. అది ఎప్పుడు పైథాగరస్ థీరం పాసిబుల్ అయ్యి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ తీసుకున్నాం. అంతా బాగానే ఉంది. మరి ఇక్కడ ఏం చేయాలంటే 10th క్లాస్‌లో నేర్చుకున్నారు. మనం లోకస్‌లో అప్లై చేసాం. హాఫ్ ఇంటూ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 హ్మ్, y3 మైనస్ 11 ప్లస్ x3 ప్లస్ x3 y1 మైనస్ y2 ఇవి కావాలి కదా మనకు. y కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనకు వర్టిసెస్ కావాలి. మనకు 3 లైన్స్ ఎట్లాగో ఉన్నాయి. సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ ఏం చేస్తాం మనకు 3 లైన్స్ ఇచ్చేసింది అనుకోండి. ఫస్ట్ వర్టిసెస్ కనుక్కొని తర్వాత సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ కాన్సెప్ట్ అప్లై చేస్తాంగా. ఇక్కడ కూడా సేమ్. సో మనకి ఎన్ని ఈక్వేషన్‌లు ఉన్నాయి? మొత్తం 3. ఫస్ట్ నేను ఇగో 1 అండ్ 2 సాల్వ్ చేశాననుకోండి. 1, 2 సాల్వ్ చేస్తే ఓ పాయింట్ వస్తది. 2 అండ్ 3 సాల్వ్ చేస్తే బి వస్తది. 1 అండ్ 3 సాల్వ్ చేస్తే ఏ వస్తది. అంటే మనం ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. నేనేం చేస్తా అంటే సాల్వింగ్, సాల్వింగ్ ఓకే. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2. 1 అండ్ 2 then we get O point is 0, 0. ఏం సార్ మీరు డైరెక్ట్ రాసిల్లంటే ఎప్పుడైనా ఇవేంటి పారలల్ లైన్స్ అంటే ఈ రెండేంటిదండి హోమోజీనియస్ లైన్స్. కాన్స్టాంట్ లేదు. కాన్స్టాంట్ లేనప్పుడు ఎప్పుడు వాటిని మనం సాల్వింగ్ చేసిన ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేసినా ఇదే వస్తది. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఫ్రమ్ ఇగో చూడండి. నెక్స్ట్ ఏం చేయాలి? సాల్వింగ్ ఈక్వేషన్ నంబర్ 1 అండ్ 3 చేద్దాం. 1 అండ్ 3 చేస్తే రఫ్‌గా రాస్తాను చూడండి నేను. 1 అండ్ 3లో y ఈక్వల్ టు ఏంటిది? m1x ఇది 1 ఈక్వేషన్. ఇంకోటేంటిది lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0. అయితే ఈ y వాల్యూని ఏం చేస్తానంటే ఇక్కడున్న yలో సబ్మిట్ చేస్తా. సబ్మిట్ చేయగలిగితే సరిపోద్ది. అవునా? అంటే సబ్స్టిట్యూట్ అంటే సింపుల్ సాల్వింగ్ అని రాయకుండా ఇలా రాద్దాం. సాల్వింగ్ రాసేసాను. సాల్వింగ్ ఈక్వేషన్ నంబర్ 1 అండ్ 3 అవునా? y ఈజ్ ఈక్వల్ టు m1x సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 అందులో సబ్మిట్ చేద్దాం. ఆ 2 సాల్వ్ చేస్తాను. సబ్మిట్ చేస్తే ఏమైందండి? lx ప్లస్ m y అంటే ఎంత? m1x ప్లస్ n ఈక్వల్ టు 0. lx వచ్చిందా? m1 ఇంటూ m2x ఈక్వల్ టు మైనస్ n. ఇలా ఏం కామన్ తీయొచ్చండి? x వి కామన్. వి గెట్ l ప్లస్ m1 ఇంటూ m2 ఈక్వల్ టు వి రైట్ మైనస్ n. x ఈక్వల్ టు వాట్? మైనస్ n డివైడెడ్ బై l ప్లస్ m1 ఇంటూ m2 వచ్చింది. x వచ్చింది కదండి. x వాల్యూ ఈస్ సబ్స్టిట్యూట్ ఇన్ y ఈజ్ ఈక్వల్ టు m1xలో సబ్మిట్ చేయాలి. ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఏమైందండి? y ఈజ్ ఈక్వల్ టు m1 అంటే m1. x ప్లేస్‌లో ఏం రాయొచ్చు? మైనస్ n బై l ప్లస్ m1 ఇంటూ m2. సో వచ్చేసిందా? ఎప్పుడైతే ఇవి సాల్వ్ చేసామో మనకు పాయింట్ ఏ వస్తది. పాయింట్ ఏ ఏంటిదండి ఇది ఇగ? చూడండి. n వాల్యూ ఎంత? x వాల్యూ ఎంత? మైనస్ n బై l ప్లస్ m1 ఇంటూ సారీ ఓన్లీ m నండి. నేను మిస్టేక్ రాసాను ఇక్కడ. ఏమవుతుంది? m ఇంటూ m1 మామూలుగా ఇప్పటివరకు రాసాను కదా! m ఇంటూ m1 ఇది m ఓన్లీ. m ఇంటూ m1 m ఇంటూ m1 y వాల్యూ ఏంటిదండి? మైనస్ n ఇంటూ m1 బై l ప్లస్ m ఇంటూ m1. అయితే ఏ పాయింట్ వచ్చింది? బి వచ్చింది. నెక్స్ట్ బి కదా! సాల్వింగ్ సిమిలర్‌లీ సాల్వింగ్ ఈక్వేషన్ నంబర్ 2 అండ్ 3. 2 అండ్ 3 సాల్వ్ చేస్తే బి పాయింట్ ఈస్ సిమిలర్‌లీ అని రాసుకోండి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మీకు మార్క్స్ ఇస్తారు. ఓకేనా? సిమిలర్‌లీ. అయితే చూడండి. నేను ఏను, బిని ఈ 2 పాయింట్స్ సాల్వ్ చేయడం వల్ల నాకేమొచ్చింది? మైనస్ n బై l ప్లస్ m ఇంటూ m1. ఇక్కడేంటిది? మైనస్ nm1 బై l ప్లస్ m ఇంటూ m1. ఈ పాయింట్ ఆల్రెడీ 0, 0 తెలిసిపోయింది. నెక్స్ట్ ఏంటిది? ఇదే కదా! ఈ బి పాయింట్ కావాలి. బి పాయింట్ కావాలని చూడండి. ఈ రెండిట్లో 1కు 3కి కామన్‌గా lx ప్లస్ m1. ఇక్కడ డిఫరెంట్ ఏంది? m1x వస్తే ఇక్కడ m2 వచ్చింది. అంటే మనం జస్ట్ ఈ ప్లేస్ చేంజ్ చేస్తే మైనస్ l బై l ప్లస్ m ఇంటూ m2. మైనస్ n ఇంటూ m2 బై l ప్లస్ m ఇంటూ m2. అంటే ఈ ఒక్కటి రాస్తే సరిపోతది. ఇప్పుడు నేను కూడా ఇక్కడ అదే రాస్తున్నా. ఎప్పుడైతే b ఈజ్ ఈక్వల్ టు రాస్తానో ఇప్పుడు ఏం రాయొచ్చు? మైనస్ l బై l ప్లస్ m ఇంటూ m2 కామా మైనస్ n m2 బై l ప్లస్ m ఇంటూ m2 వచ్చేసిందా? రైట్.
నెక్స్ట్ మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఫార్ములా ఏంటిదండి? డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2. ఇది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఎందుకు సార్ మీరు ఇట్లా చెప్తారు? మా సార్ వేరేలా 2 ఒకటే. రాంగ్ ఏం కాదు. 2 కూడా ఒకటే. ఎప్పుడైతే రాసామో మరి ఏంది సార్ మీరు ఇట్లా చెప్పారంటే చూడండి. నేనేం చేస్తా అంటే కాకపోతే సార్లు ఏం చేస్తారంటే x1 y2 మైనస్ x2 y2 అని తీసుకుంటారు. నేనేం తీసుకుంటా అంటే పెద్ద చేంజ్ లేకుండా రాస్తా. 2 రైటే. చూడండి. ఎప్పుడైతే ఇవి వచ్చాయో దీన్ని నేను x1 y1 అనుకున్నా. దీన్ని x2 y2 అనుకుందాం. ఓకేనా? x1 y1 x2 y2 అయిపోయింది. దీన్ని ఏమైద్దండి? ఈ పాయింట్ ఏమైద్దండి? x3 y3గా కన్సిడర్ చేయండి. ఎప్పుడైతే ఈ పాయింట్స్ ఇలా కన్సిడర్ చేసామో నెక్స్ట్ మనం సింప్లిఫై చేసుకోవాలి ఇక. సింప్లిఫై అంటే ఇలా. ఇప్పుడు నేను పాయింట్స్ వచ్చేసాయా? ఈ పాయింట్స్‌ని మనం అక్కడ సబ్మిట్ చేయాలి. x1 y1 ఏమనుకున్నా 0, 0 అనుకున్నానా? ఇప్పుడు నేను ఇందులో సబ్మిట్ చేస్తా చూడండి. ఫస్ట్ అవే సబ్మిట్ చేస్తా. x1 y1లే సబ్మిట్ చేస్తా. x1 ఏమనుకున్నా నేను 0, 0 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ 0 x3 0 మైనస్ y2. మీ సార్లు ఏం చేస్తారంటే x3, y3లు కనుక్కుంటారు అట్లా. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేదే మీకు కాలేజీలో రాసిన షార్ట్‌కట్ ఫార్ములా. x2 y3 మైనస్ y2 x3. ఇప్పుడు మనం ఇట్లో మిగిలిన వాల్యూస్ సబ్మిట్ చేసి సింప్లిఫై చేస్తాం. రిమైనింగ్ వాల్యూస్ సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు ఆన్సర్ ఏమైద్దండి? 1/2 ఆఫ్ మోడ్ ఆఫ్ x2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? x2 అంటే ఏమనుకున్నాం మనం చూడండి. ఇది x2 అంటే మైనస్ n బై l ప్లస్ m1 ప్లస్ m2 మైనస్ n బై m1 ఇంటూ సారీ ఏమవుతుంది మనకు? మైనస్ n బై x2 వాల్యూ మైనస్ n బై x2 అంటే ఏం తీసుకోవచ్చు డైరెక్ట్‌లీ l ప్లస్ m1 ఇంటూ m. నెక్స్ట్ y3 అంటే ఏమవుతుందండి వాల్యూ? y3 ఈస్ మైనస్ n y3 అంటే ఇంకోటి m2 బై l ప్లస్ m ఇంటూ m2 మైనస్ మళ్ళీ ఇక్కడ y2 అంటే ఏంది? మైనసే కదండీ! ఇది. ఇదేమనుకున్నాం మనం? x3 y3 అనుకున్నాం. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంకోటి ఏమనుకున్నాం మనం? ఇది x2 y2గా ట్రీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సబ్మిట్ చేయగలిగితే సో, ఇప్పుడు ఏం తీసుకోవచ్చు మనం డైరెక్ట్‌లీ? సో, y2 కదండీ! y2 అంటే ఏంటిది? మైనస్ ln మైనస్ nm1 బై l ప్లస్ m ఇంటూ m1 ఇంటూ నెక్స్ట్ x3 అంటే ఏంటిది? మైనస్ n బై l ప్లస్ m ఇంటూ m2 అంతేనా? n ఇంటూ m2 సబ్మిట్ చేస్తా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. 1/2 ఆఫ్ న్యూమరేటర్ ఏమైద్దండి? n స్క్వేర్ ఇంటూ m2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. డినామినేటర్ ఏమైద్దండి? ఇక మల్టిప్లై చేసుకోవాలి. మనకు డినామినేటర్‌ని సింప్లిఫై చేయడమే ఇక్కడ మోస్ట్ కామన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో, మైనస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. మైనస్ n స్క్వేరు m1 వచ్చిందా? బై ఈ 2 డినామినేటర్లు సేమ్ కాబట్టి వి రైట్ l1 ప్లస్ l ప్లస్ m1 ఇంటూ m l ప్లస్ m ఇంటూ m2. ఇక ఇప్పుడు మల్టిప్లై చేయండి. కామన్ థింగ్ ఇక. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది. అయితే ఇప్పుడు న్యూమరేటర్‌లో ఏం కామన్ తీయొచ్చండి? 1/2 ఆఫ్ న్యూమరేటర్‌లో n స్క్వేర్ కామన్ తెచ్చాం. వి గెట్ m2 మైనస్ m1. m2 మైనస్ m1 వస్తది. రైట్. డినామినేటర్ మల్టిప్లై చేసుకుంటే వెళ్తాం ఇక. డినామినేటర్ అండర్ రూట్ లేదు కదా! జస్ట్ మల్టిప్లై ద డినామినేటర్ వాల్యూస్. ఓకే. డినామినేటర్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? l1 స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ m2 నెక్స్ట్ ఏమైద్దండి? m1 నెక్స్ట్ ఏమవుద్దండి? m స్క్వేర్ m1 ఇంటూ m2 ఈ వాల్యూస్ వస్తాయి. అయితే న్యూమరేటర్‌లో మనకు థీరమ్‌లో కావాల్సింది ఏంటిదంటే న్యూమరేటర్ ఏమన్నది చూడండి థీరమ్‌లో
థీరంలో హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి అండర్ రూట్ ఉంది. అండర్ రూట్ వచ్చేలాగా మనం తీసుకోవాలి మనం ఇప్పుడు దాన్ని. అండర్ రూట్ వచ్చేలాగా అంటే ఎలా చేస్తాం సార్ అంటే 1/2 ఆఫ్ ఓకే. 1/2 ఆఫ్ మోడ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. దీనికి ఏం చేశానంటే అండర్ రూట్ అప్లై చేసి m2 మైనస్ m1 హోల్ స్క్వేర్ తీసుకున్నాను. m2 మైనస్ m1 హోల్ స్క్వేర్ తీసుకున్నాను. నెక్స్ట్ బై చూడండి ఎల్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేరే రాసేయండి. ఎల్ స్క్వేర్ వి రైట్ ఎల్ స్క్వేర్. ఇందులో ఏం కామన్ తీయొచ్చు? సెకండ్ 2 టర్మ్స్ ఎల్ఎం కామన్ తీయొచ్చు. వి కామన్ ద ఎల్ఎం వి గెట్ m1 ప్లస్ m2. నెక్స్ట్ ఇక్కడ m స్క్వేర్ m1 m2 ఉంది. అయితే m1 m2 వాల్యూస్ తెలుసు మనకు. లేకపోతే ఇక్కడ ఒక స్టెప్ అలా రాసి నెక్స్ట్ స్టెప్‌లో మోడిఫై చేద్దాం. ప్లస్ m1 ఇంటూ m2 m స్క్వేర్ ఓకే మోడ్ హాఫ్ ఇంటూ n స్క్వేర్ ఆఫ్ దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి. ఎందుకంటే మనకు కావాల్సిన హెచ్‌లలో కావాలి. అక్కడ ఉన్న m1 స్క్వేర్. అప్పుడు ఏమవుతుందండి a మైనస్ b హోల్ స్క్వేర్. m1 ఇంటూ m2 హ్మ్. m1 ఇంటూ m2 హోల్ స్క్వేర్ ఎన్‌హెచ్ m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ మైనస్ 2m1 m2 a మైనస్ b హోల్ స్క్వేర్ రాసాం. డినామినేటర్ వరకు వస్తే ఎల్ స్క్వేర్ ప్లస్ mn m1 ప్లస్ m2 ఎంత మనం స్టార్టింగ్‌లో మల్టిప్లై చేస్తే వచ్చింది. m1 ప్లస్ m2 ఈక్వల్ టు మైనస్ 2h బై b. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? మైనస్ 2h బై b ఇంటూ lm మైనస్ ప్లస్ కదా m1 ఇంటూ m2 అంటేది 2 సారీ a బై b ఇంటూ m స్క్వేర్ h. సో ఎక్స్ట్రా రాసాను నేను ఇది. నో నీడ్. వచ్చేసిందా? రైట్. నెక్స్ట్ ఏమవుతుందండి? హాఫ్ ఇంటూ ఎన్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ మనకు కావాల్సింది హెచ్ స్క్వేర్ రావాలి. హెచ్ అంటే ఏంటిది? m1 ప్లస్ m2 లాగా వచ్చేస్తుంది. సో దీన్ని నేను ఏం మోడిఫై చేస్తా అంటే m1 m2ను యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తా. m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ ప్లస్ 2m1 m2 2m1 m2 యాడ్ చేశాను. సబ్ట్రాక్షన్ చేశాను. మైనస్ 2m1 m2 ఆల్రెడీ అక్కడ ఉంది కదా వాల్యూస్ అవే వచ్చేసాయి. కొద్దిగా లెంత్ ఇది. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చాయో బై డినామినేటర్‌లో డైరెక్ట్ ఏం రాసుకోవచ్చండి? ఎల్ స్క్వేర్ మైనస్ 2h బై b lm ప్లస్ a బై b m స్క్వేర్ వచ్చేసిందా? రైట్. మోడ్ సింబల్. ఇప్పుడు 1/2 ఆఫ్ మోడ్ ఆఫ్ n స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ చూడండి. ఇదే ఫార్ములా లాగా ఉంది చూడండి ఒకసారి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా లాగా ఉంది. అంటే అప్పుడు ఏమని రాసుకోవచ్చు మనం? m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్ చూడండి మైనస్ 2 ఏంది? మైనస్ 4m1 ఇంటూ m2 బై అండర్ రూట్ ఆఫ్ b ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమైంది? bl స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ am స్క్వేర్ బై డినామినేటర్‌లో b అవుతుంది. డినామినేటర్ bని అలాగేనే క్యారీ చేయండి. ఏం చేయకండి దాన్ని. మనకే వచ్చేస్తది అదే. సో ఎప్పుడైతే వచ్చిందో 1/2 ఇంటూ n స్క్వేర్ ఆఫ్ ఆల్రెడీ మనకు తెలుసు కదండీ వాల్యూ m1 m2 అంటే ఏంటిది? మైనస్ 2h బై b. మైనస్ 2h బై b అంటే ఏం రాయొచ్చు? 4h స్క్వేర్ బై లేకపోతే డైరెక్ట్ రాద్దాం. ఇంకొక స్టెప్ రాద్దాం. ఆల్రెడీ లెంతీగా వస్తుందని చూస్తున్నా. డైరెక్ట్ స్టెప్ రాద్దామని బట్ ఓకే. 2h మైనస్ 2h బై b హోల్ స్క్వేర్ మైనస్ 4ab a బై b 4a బై b అయితది. బై bl స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ am స్క్వేర్. దీన్ని ఇప్పుడు కొద్దిగా సింప్లిఫై చేసి మోడిఫై చేస్తే వి గెట్ ద ఆన్సర్. 1/2 మోడ్ ఆఫ్ n స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ ఏమైద్దండి? 4h స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ 4a బై b డివైడెడ్ బై సారీ ఇక్కడ బై b రాయడం మర్చిపోయాను. బై b. bl స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ am స్క్వేర్. సార్ మీరేం సార్ ఇంత పెద్దగా చెప్తున్నారు? అంటే అర్థం కావడానికి ఇంత లెంతీగా వస్తుంది. ఏదో షార్ట్‌కట్‌లో చెప్తే వస్తది. కానీ మీకేం రాదు. ఏదో సార్ చెప్పిండు అన్నట్లు ఉంటది. అలా ఉండొద్దు కదా! 1/2 డిటర్మినెంట్ ఆఫ్ n స్క్వేర్. చూడండి ఇక్కడ రెండిట్లో 4 ఉంది. 4 ఔట్ సైడ్‌కి వస్తే ఏమైద్దండి? 2 అయితది. ఓకేనా? b స్క్వేర్ ఎల్‌సిఎం చేస్తే ఏమైద్దండి మనకు? 4h స్క్వేర్ మైనస్ ab బై b ఉంటుంది. స్క్వేర్ కదండీ! ఎల్‌సిఎం చేశాను డైరెక్ట్‌లీ. సో bl స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ am స్క్వేర్ బై b. b
బి గెట్ క్యాన్సర్. 2 బిలు అయిపోయినాయా? డైరెక్ట్ ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. 1/2 ఆఫ్ 2n స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ఏబీ బై bl స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ am స్క్వేర్. థీరం ఇప్పుడు వచ్చేసింది. కొద్దిగా లెంతీ. కొద్దిగా కాదు, చాలా లెంతీ. ఓకేనా? స్టెప్ బై స్టెప్ చేస్తే లెంతీగా వస్తది. నార్మల్‌గా చేస్తే ఈజీగానే వస్తది. ఇది థీరం. ఎన్ని థీరమ్స్ అయిపోయినాయి? 4 థీరమ్స్ చెప్పేసాను. 4 థీరమ్ చెప్పేస్తే ఇంకొక థీరమ్స్ ఎన్నొస్తాయంటే 1, 2, 3 ఇంకొక 4 థీరమ్స్ వస్తాయి. అంటే ఇంకొక 8 థీరమ్స్ ఉంటాయి. 8 థీరమ్స్ ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. 10 అనుకోండి. ఈ 10 ప్రిపేర్ అయితే ఒకటొస్తది. హోమోజీనియస్ ఒక 9 ఉంటాయి. అవి ప్రిపేర్ అయితే ఒకటొస్తది. అంటే మాక్సిమం ఇంకొక 3 పార్ట్స్. ఇంకొక 3 పార్ట్స్ వీడియో చేసుకుంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక పార్ట్ అయిపోయింది కదా! ఇంకొక 2 చేస్తే మనకు పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ అయిపోతాయి. ఈరోజు ఈ వీడియో పెట్టినప్పుడు ఈ రోజే ఇవే యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా చెప్పానో అలా ప్రాక్టీస్ చేసుకోండి. కన్ఫర్మ్ ఇవి రాస్తే ఎక్కడ స్కిప్ కావు మార్క్స్. ఓకేనా? ఛానెల్ సబ్స్క్రైబ్ చేస్తారుగా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్‌కి మాత్రం షేర్ చేస్తా ఉండండి. ఓకేనా? మీకు ఇన్ కేస్ మాకు అర్థమవుతుంది సార్ క్లాస్ చెప్తుంటే ఈజీగానే ఉంది. టఫ్ అయితే లేవు. ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నాం అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకేనా? మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్‌కి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇదే నోట్స్ నేను ఎందులో షేర్ చేస్తా అంటే ఎప్పుడైతే టోటల్ యూనిట్ కంప్లీట్ అయిపోయిందో మన టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది ప్రిపరేషన్. ఓకేనా? థాంక్ యూ.